అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నేను యూజువల్గా తమిళనాడులో వెడ్డింగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ చేసినప్పుడు అక్కడ ఒక స్పెషల్ రైస్ సర్వ్ చేస్తారనమాట. దాని పేరు వెజిటబుల్ బ్రింజీ. ఈ ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి. సో ఇవాళ నేను మీకు ఆ రెసిపీ షేర్ చేయబోతున్నాను. సో రండి, ఈ వెజిటబుల్ బ్రింజీ రైస్ ఎలా చేయాలో చూద్దాం. వెజిటబుల్ బ్రింజీ రైస్ చేయడం కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్లో వేసి సరిపడ నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. బ్రింజీ రైస్ చేయడం కోసం నేను ఒక మసాలా పేస్ట్ని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 1 ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగులు, పావు టీ స్పూన్ సోంపు గింజలు వేయాలి. నెక్స్ట్ ఇందులో తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరి, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. బ్రింజీ రైస్ కోసం తయారు చేసిన మసాలా పేస్ట్ తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. ఒక ప్రెషర్ కుక్కర్లో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగులు, అన్నాస పువ్వు, రాతి పువ్వు, ఇది వేయకపోయినా పర్వాలేదు, 1 బిర్యానీ ఆకుని వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చీల్చిన 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా పేస్ట్ని కనీసం 2 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇప్పుడు పొడవుగా స్లైసెస్గా తరిగిన 2 టొమాటోల్ని కూడా ఇందులో వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే బాగుంటుంది. సో ఈ మసాలాని టొమాటోస్తో కలిపి కనీసం 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ముక్కలుగా తరిగిన 1 పెద్ద బంగాళదుంపల్ని వేస్తున్నాను. మీరు వాడే బియ్యం క్వాంటిటీకి తగ్గట్టు వెజిటబుల్స్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు, తరిగిన 1 మీడియం సైజ్ క్యారెట్, సుమారుగా 1 కప్ అంత తరిగిన బీన్స్, 1/2 కప్ పచ్చి బఠానీలు వేసి అంతా బాగా కలపాలి. వీటిని జెంటిల్గా మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా కలిపి రుచి చూసి కావాలంటే ఎక్స్ట్రా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ కూరగాయలన్నీ ఇలా 5 నిమిషాల పాటు వేయించాలి. ఈ పాయింట్లో కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి అంతా ఒక్కసారి కలపాలి. వీటి వల్ల మసాలాలో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లో ఉన్న నీళ్లు వెంపేసి నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేస్తున్నాను. బియ్యం 30 నిమిషాల పాటు నానిన తర్వాత వాడితేనే సరిగ్గా ఉడుకుతుంది. ఇప్పుడు బియ్యం విరిగిపోకుండా ఇదంతా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. ఇందులో 2 కప్పుల డైల్యూట్ చేసిన కొబ్బరి పాలని పోస్తున్నాను. మీరు చూస్తే ఈ రెసిపీలో నేను 1 కప్ బియ్యానికి 2 కప్పుల పాలు వాడాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే వాటికి బదులు నీళ్లు వాడుకోవచ్చు. కానీ కొబ్బరి పాలు పోయడం వల్ల బ్రింజీ రైస్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్కి 1 విసిల్ వచ్చేంత వరకు బ్రింజీని ఉడికించాలి. 1 విసిల్ వచ్చిన వెంటనే పొయ్యి కట్టేసి కుక్కర్ని పక్కన పెట్టాలి. కుక్కర్లో ఉన్న ఆవిరి న్యాచురల్గా పోయిన తర్వాత, అంటే సుమారుగా 5 నిమిషాల తర్వాత మూత తీయచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ బ్రింజీ రైస్ తయారైనట్టే. దీన్ని వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా వెజిటబుల్ బ్రింజీ అసలు చూస్తానికి అసలు ఎంత టేస్టీగా ఉందో. ఇది ఒక 1 పాట్ డిష్ అనమాట. సో ఇది మనం కుక్కర్లో చేసాము. దీంట్లో చాలా రకాల వెజిటబుల్స్ యూస్ చేసాం. ఈ ఫ్లేవర్స్, ఈ మసాలా టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీరు ఏదైనా గ్రేవీతో కానీ ఏదైనా రైతాతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ వెజిటబుల్ బ్రింజీ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.